ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పౌర విమానయాన శాఖ పైన కూడా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సో ఇంత జరుగుతున్నా 5 రోజులు అవుతున్నా పరిస్థితులను ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఈ మొత్తం పౌర విమానయాన శాఖ అటర్ ఫ్లాప్ అయిందనేది కూడా ప్రయాణికులు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు, ఇన్ని రోజులైనా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? పౌర విమానయాన శాఖపైనే ప్రధానంగా ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు, అటర్ ఫ్లాప్ అని కూడా నిందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? 5 రోజుల నుంచి ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. మేజర్ విమానాశ్రయాల్లో ప్రయాణికులంతా గగ్గోలు పెడుతున్నప్పటికీ వాళ్ళ సమస్యలను, సంక్షోభాన్ని నివారించడంలో సంబంధిత శాఖ మంత్రి టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు కంప్లీట్ ఫెయిల్యూర్ అయ్యారనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే 5 రోజులైనప్పటికీ ఇప్పటికీ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఇంకా అనేక విమానయాన సంస్థలన్నీ కూడా ఈ సంక్షోభాన్ని, ఇండిగో సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాలంటే 60,000 రూపాయల టికెట్ ధర ఉంది. అలాగే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాలంటే 56,000 వరకు ఉంది. దాదాపు 5 నుంచి 6 రెట్ల వరకు కూడా టికెట్ రేటును పెంచారు. దీంతో సామాన్య ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో గ్రూప్ గా వెళ్లేటువంటి వాళ్ళు లక్షల కొద్దీ టికెట్లు పెట్టి వెళ్లేటువంటి పరిస్థితి లేక, వారికి ఇండిగో సరైనటువంటి అకామిడేషన్ కల్పించలేక, బయటికి వెళ్లలేక, ముందుకు వెళ్లలేనటువంటి ఒక పరిస్థితి, తీవ్రమైనటువంటి ఈ సంక్షోభాన్ని కేంద్ర విమానయాన శాఖ కల్పించింది. సో విమానయాన శాఖకు సారథ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు తన డ్యూటీని నెరవేర్చడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని మనం చెప్పాలి. ఎందుకంటే 5 రోజుల నుంచి సంక్షోభం ఎదురవుతున్నప్పటికీ దానికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులకు అవసరమైనటువంటి ఊరట కల్పించడంలో విఫలమైనట్టు స్పష్టంగా కనబడుతుంది. సో కొద్దిసేపటి కిందటే విమానయాన శాఖ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ ప్రైజింగ్ సర్జింగ్ చేయొద్దు, విమాన టికెట్లను వేరే విమాన సంస్థలు ఏవి కూడా ఆ ధరలను, ఆ రూట్ లో ఉన్నటువంటి ధరలు పెంచొద్దని ఇప్పుడు కొద్దిసేపటి కిందట సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది, విమాన టికెట్ల ధరలు పెంచొద్దని. సో 5 రోజుల తర్వాత విమానయాన శాఖ ఇప్పుడు మేల్కొంది, ఇప్పుడు కళ్ళు తెరిచింది. సో 5 రోజుల వరకు ఈ విమానయాన సంస్థలు యథేచ్ఛగా ప్రయాణికులను దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఏకపక్షంగా ఈ విమానాలు రద్దు చేస్తున్నప్పటికీ విమానయాన శాఖ మంత్రి ఏం చేస్తున్నారనేటువంటి ఒక ప్రశ్న వినిపిస్తుంది. అయితే ఈ విమానయాన సంక్షోభాన్ని నివారించేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. స్వయంగా టీడీపీ అధికార ప్రతినిధి అయితే ఏకంగా జాతీయ మీడియా ఛానల్లో నారా లోకేష్ ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన వార్ రూమ్ పెట్టి ఆయనే దీన్ని సంక్షోభాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సో ఈ సంక్షోభాన్ని నివారించడంలో క్రెడిట్ కొట్టేసేందుకు నారా లోకేష్ కూడా రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా ఈ మినిస్ట్రీని మెయింటైన్ చేస్తూ లక్షలాది మంది ప్రయాణికులను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రయాణికులను కంప్లీట్ గా సంక్షోభంలో నెట్టేసింది. చాలా మంది ఉద్యోగాల కోసం వాళ్ళ అపాయింట్మెంట్స్ కి సంబంధించి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేందుకు వెళ్లారు. చాలా మంది వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వారి ఫ్యూనరల్స్ గానీ, వారికి సంబంధించినటువంటి ఇతర అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు వెళ్లేటువంటి ప్రయాణికులందరూ కూడా విమానాశ్రయాల్లో చిక్కున్నారు. సో వీరందరి కష్టాలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం సంక్షోభానికి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా వస్తున్నాయి. నిజానికి మనం 5 రోజుల నుంచి కనుక చూస్తే విమానయాన శాఖ మంత్రి యొక్క పనితీరు కేవలం సమీక్షలు, ప్రకటనలతో మాత్రమే సరిపెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, విమానాశ్రయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క మంచి చెడ్డలు తెలుసుకోవడం కానీ, క్షేత్రస్థాయిలో ప్రయాణికుల యొక్క విషయాలు, బాగోగులు కానీ అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి ప్రయత్నమే చేయలేదు. కేవలం రకరకాల టీవీ ఛానల్స్ ను పిలిచి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇండిగో పైన తాము పనిష్మెంట్ చేస్తాం, ఇండిగో పైన చర్యలు తీసుకుంటాం, FDTL నిబంధనలు అమలు చేయాలి, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ వరకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. సో ఈ కంటి తుడుపు చర్యల వల్ల ఇండిగో వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇండిగో ఒక మొనోపలి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.